విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ నిర్వాహకుల నిర్లక్ష్యం మూలంగానే బాలుడు మృతి చెందాడని ఈ కేసుకు సంబంధించి విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ ప్రధాన నిర్వాహకుడు కాశీ విశ్వనాథ్ పై కేసు నమోదు చేశామని ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి తెలిపారు. 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన సాయంత్రం ఆక్వా స్పోర్ట్స్ ప్రాంగణంలో జరిగిన ప్రమాదంలో విశ్వనాథ్ స్పోర్ట్స్ లో యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, ఆక్వా స్పోర్ట్స్ క్లబ్ నిర్వహణకు సంబంధించి యాజమాన్యం కనీస భద్రతా నియమాలు పాటించలేదని, అంతేకాకుండా సమయం దాటిన తర్వాత టికెట్ల అమ్మకాలు జరిపారన్నారు. తల్లిదండ్రులను ఆక్వా కాంప్లెక్స్ సమీపానికి అనుమతించడం లేదని తాము విచారణలో గుర్తించామని, ఏదైనా ప్రమాదం సంభవిస్తే కాపాడేందుకు లైఫ్ సేవింగ్ సిబ్బంది అందుబాటులో లేరని ఆయన తెలిపారు. ఆక్వా స్పోర్ట్స్ నిర్వహణకు సంబంధించి అనుమతులను నిర్వాహకులు స్పష్టంగా చూపించడం లేదని ఆయన తెలిపారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపడతామని ఆయన అన్నారు. మీడియా సమావేశంలో ఇన్స్పెక్టర్ ఏ సత్యనారాయణ, ఎస్ఐ ఈ చిన్నంనాయుడు పాల్గొన్నారు. ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నడుపుతున్నటువంటి యజమాని అయినటువంటి కాశీ విశ్వనాథ్ గారు సరైనటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదని మాకు రూఢి అయింది. దానివలన సేఫ్టీ మెజర్స్ అంటే ఒకటి ముఖ్యంగా అక్కడ ట్రైన్డ్ లైఫ్ గార్డ్స్ని పెట్టాలి చిన్నపిల్లల దగ్గర, స్విమ్మింగ్ కానీ అలాంటి వాటర్ బాడీలో దిగేటప్పుడు. ట్రైన్డ్ స్విమ్మర్స్ కానీ ట్రైన్డ్ ఆక్వా స్పోర్ట్స్లో ట్రైనింగ్ అయినటువంటి వారిని పెట్టలేదు. అదేవిధంగా అక్కడ సీసీ కెమెరాలు లేవు. అక్కడ కనీసం కేర్ టేకర్స్, ఇప్పుడున్న ఈ సంఘటన చూస్తే అక్కడ ఎవరైతే లైఫ్ గార్డ్స్ ఉండాలో వాళ్ళు అక్కడ స్పాట్లో లేరు. పిల్లలతో పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ ఎవరైతే ఎల్డర్స్ అలౌ చేయాలో వాళ్ళు కూడా అలౌ చేయలేదు. కాకపోగా టైమింగ్స్ దాటి కూడా టికెట్ అక్కడ సేల్ చేయడం జరిగింది. అంటే 5 వరకే ఉండాలి యాక్చువల్గా వాళ్ళకున్న టైమింగ్స్ దీన్ని బట్టి మార్నింగ్ 10 to 5, కానీ 6 గంటల 5 నిమిషాలకి టికెట్ తీసుకోవడం జరిగింది. అంటే వాళ్ళు బిజినెస్ ఒక దీనిగా తీసుకున్నారు కానీ సేఫ్టీ మెజర్స్ని పాటించలేదు అనేది క్లియర్గా అర్థమైంది. అందువలన అలాగే వాళ్ళకి ఎటువంటి పర్మిషన్స్ కూడా మనకు చూపించలేకపోయారు. వాళ్ళకి ఎవరు ఇవన్నీ కూడా పెట్టడానికి సేఫ్టీ ఆడిట్ గురించి ఎవరైనా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారా అనేది కూడా మాకు వాళ్ళు ఎంతవరకు చూపించలేదు. సో అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ మెడికల్ అక్కడ స్టాఫ్ కానీ ఎవరైనా ఎలాంటి సంఘటన జరిగితే వెంటనే లైఫ్ సేవింగ్ చేయడానికి మెడికల్ స్టాఫ్ ఎవరైనా అందుబాటులో కూడా లేరు. సో ఇవన్నీ చూస్తుంటే అక్కడ నెగ్లిజెన్స్ క్లియర్గా కనిపించింది. యజమాని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా ఒక వ్యాపార ధ్యేయంతో అది అక్కడ చేయటం వలన ఈ చిన్నపిల్లల తాలూకు ప్రాణాలకి అపాయం జరిగిందని క్లియర్గా తెలిసింది. దానివల్ల దర్యాప్తులో మేము సెక్షన్ ఈరోజు ఆల్టర్ చేసి ఆ కేసు దర్యాప్తులో అంటే 194 నుంచి 106 Clause 1 BNS కొత్త చట్టం ప్రకారంగా అది ఆల్టర్ చేసి ఇది నెగ్లిజెన్స్ వల్ల చనిపోయినట్టుగా మేము ఒక నిర్ధారణకు వచ్చి ఆ కేసుని ఆ విధంగా ఆల్టర్ చేయడం జరిగిందండి. తద్వారా అతనిపైన ఇంకా ఎవరైతే బాధ్యులు అవుతారో అందరిపైన కూడా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకొని కోర్టుకి ఈ కేసుని మేము ఛార్జ్ షీట్ చేయదలుచుకున్నామండి. ఈ విషయం మీ అందరి ద్వారా తెలియచేయాలని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ విధంగా ఆల్టర్ చేయడం జరిగిందండి. ఆ విధంగా చట్ట ప్రకారం చర్య తీసుకుంటాము. ఇందులో ఇంకేమైనా అడగాల్సి ఉందా? బాధ్యుల్ని ఎప్పుడు అదుపులో తీసుకునే అవకాశం ఉంది? ఇంతవరకు వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్? ఇది మనము యాజ్ పర్ సెక్షన్ ప్రకారంగా మనకు 7 years లోపు ఉన్నదానికి అదుపులోకి అరెస్ట్ ఉండదండి. ఇది నోటీస్ సర్వ్ చేస్తాము, కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాము. ఏదండి కాశీ విశ్వనాథ్ అని అతని మీద పెట్టామండి. అతను యజమాని స్పోర్ట్స్ కాంప్లెక్స్ సిబ్బంది మీద అంటే ఎవరెవరు ఖచ్చితంగా ఉన్నదని ఇంకా దర్యాప్తులో ఎస్టాబ్లిష్ చేయాలి. ఇతని మెయిన్ యజమాని పెట్టడం జరిగింది. సార్ ఇప్పుడు అవన్నీ కూడా ఓనర్ ఒకరు సబ్లీజ్ ఒకరు, అంటే అక్కడ దానికి ఓనర్ కూడా నరేంద్ర అని వేరే వ్యక్తి పేరు కూడా బయటకు వస్తుంది. ఆయన పరిస్థితి ఏంటి? సబ్లీజర్స్ కూడా ఎంత రోల్ ఉంది? ఇతను మెయిన్గా ఓనర్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు మనకు అర్థమైంది. ఓనర్ రెస్పాన్సిబిలిటీ అండి. మిగతాది కూడా ఎవరెవరు అందులో ఉన్నారని స్పెసిఫిక్గా మేము ఇంకా దర్యాప్తు ఇంకా 2 days అయింది కాబట్టి ఇంకా 2 days రేపు ఎల్లుండిలో దర్యాప్తు కంప్లీట్ చేసుకొని మేము మీకు చెప్పగలుగుతాం. పూల్ గురించి రన్ అది మా పరిధిలో లేదండి. అది కలెక్టర్ గారికి జీవీఎంసీ కానీ మేము ఈ దర్యాప్తు రిపోర్ట్ కూడా మేము సబ్మిట్ చేస్తాం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి. అది కాంపిటెంట్ అథారిటీ డిసిషన్ తీసుకోవాలి. ఈ రోజు ఉందంటే నిన్న వరకు క్లోజ్ అయ్యిందండి. మరి ఈ రోజు లేదనేది మాకు తెలియదు. ఈరోజు వరకు
స్పోర్ట్స్ క్లబ్ లో చిన్న పిల్లలతో నిర్వహిస్తుంది ఇది ఒకటే కాదు సార్. దాంతో పాటుగా చాలా ఉన్నాయి. గో కార్టింగ్ ఉంది, స్నో వరల్డ్ ఉంది. అందుకని పర్మిషన్ ఉంది. దీని గురించి సేఫ్టీ ఆడిట్ చేయమని, జాయింట్ ఇన్స్పెక్షన్ చేయమని నిన్న మా రెస్పెక్టెడ్ కమిషనర్ సార్ శ్రీ బాచి గారు నిన్న చెప్పడం జరిగింది మీకు కూడా. సో జాయింట్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది, సెక్యూరిటీ ఆడిట్ జరుగుతుంది, ఎక్కడెక్కడ ఎటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలనేది కూడా వాళ్ళకి ఇన్ రైటింగ్ వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ఆ విధంగా అది ఎన్షూర్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. సార్ ఇప్పుడు 6 పాయింట్స్ చెప్పారు కదా, బిఫోర్ ఎందుకు చెక్ చేయలేదు సార్? ఇది 6 పాయింట్లు ఇంత ముందు ఎప్పుడో చెక్ చేయలేదా? లేదండి, ఇది చెక్ చేయాల్సింది యాక్చువల్గా పర్మిషన్ ఎవరు ఇస్తారో వాళ్ళు చూసుకోవాలండి. మేము చేయాల్సిన పని లేదు. కాంపిటెంట్ అథారిటీ మేము కాదు. చెప్తారు కదా సార్, ఇప్పుడు దాకా అసలు చెక్ చేయకపోవడం కారణం ఏంటండి? ఇది ప్రైవేటు తాలూకా ఎంటిటీ అండి. ఇది మేము సెక్యూరిటీ గురించి ఓపెన్ ప్లేస్లో మేము చూస్తున్నాం. ఇది ఇన్సైడ్, అది వాళ్ళు తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు కేసు అయింది. యాక్చువల్గా ఇటువంటి వాటర్ పార్క్స్ ఎవరు సార్, అంటే పర్మిషన్ ఎవరు ఇస్తారు సార్? ఏదండి పర్మిషన్ ఎవరు ఇస్తారు? దీనికి పర్మిషన్ అనేది ఇంతవరకు వాళ్ళు చూపించలేదండి మనకి. పర్మిషన్ దీనికి అలాంటిది పెట్టాలంటే పర్మిషన్ అంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సేఫ్టీ మెజర్స్ ఫైర్ తాలూకు ఎక్విప్మెంట్ తీసుకోవాలి. అలాంటిది కూడా అక్కడ లేదు. ఫైర్ సేఫ్టీ మెజర్స్ అది కూడా లేదు. అంటే వాళ్ళు ఎలాంటి సేఫ్టీ మెజర్స్ వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద కేసు అయింది. నా క్వశ్చన్ అంతే సార్, స్పోర్ట్స్ నిర్వహణ చేయాలంటే లేకపోతే ఎక్వా స్పోర్ట్స్ నిర్వహణ చేయాలంటే పర్మిషన్ ఎవరు ఇవ్వాలి, ఎవరు ఇస్తారు, ఏ శాఖలో జనరల్గా అది టూరిజం సంబంధించిందండి. అది యాక్చువల్గా ఇదంతా విజిటర్స్ వస్తారు, అది ఒక ఎంటర్టైన్మెంట్ ప్లేస్ కాబట్టి దానికి జీవీఎంసీ మెయిన్. జీవీఎంసీ అండ్ టూరిజం డిపార్ట్మెంట్, ముఖ్యంగా రెవెన్యూ సైడ్ కలెక్టర్ గారు కూడా దీని మీద తీసుకోవచ్చు. వాళ్ళ పర్యవేక్షణ లోపం కూడా ఉన్నట్టు కదా సార్?